హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో పాత ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేసి మన విజయనగరంకి దగ్గరగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది కొన్ని రోజుల్లో. లోపల ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్లోరింగు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టాప్ సైడ్ అయితే కొత్త డిజైనింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారనమాట. జిఎంఆర్ సంస్థ మొత్తం 30 సంవత్సరాలు లీజ్కి తీసుకొని మొత్తం అయితే కట్టింది. 30 సంవత్సరాలు లాభం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం జిఎంఆర్ అయితే చూసుకుంటుంది అనమాట. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే టేక్ ఓవర్ అయితే చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది చూశారు కదండి, ఇక్కడ అన్నీ ఎవరు లేరు, ప్రజెంట్ అయితే ఖాళీగా అయితే ఉంది. ఇంకా మొత్తం షాప్స్ కూడా మొత్తం రెంటల్కి అయితే ఇచ్చినట్టున్నారు. ఫ్లోరింగ్ చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా అలాగా మొన్న 3 days అయితే ఫుల్గా పూజలు అయితే చేశారనమాట. జిఎంఆర్ గారు తన ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి పూజలు అయితే చేశారు. అది ఎదురుకుండా కనబడుతుంది స్మోకింగ్ ఏరియా. ఇక్కడ చూసినట్లయితే అరకు కాఫీ అనమాట. ఇదంతా కూడా చూసుకోవచ్చండి ఎంత నీట్గా అయితే ఉందో ఎయిర్పోర్టు. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ముంబై ఎయిర్పోర్ట్ పెద్దది అంతే కాదు, కొద్దిగా చిన్నగానే ఉంది. కాకపోతే న్యూ డిజైనింగ్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఇన్నాళ్ళు కూడా మనం నేవీలోది అయితే ఉపయోగించుకున్నారు వైజాగ్లో మొత్తం కూడా. ఇప్పుడు సొంతంగా అయితే జిఎంఆర్ సంస్థ అయితే నిర్మించింది. 30 సంవత్సరాల పాటు లీజుకి అయితే తీసుకుందనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, కొత్త డిజైను 3 years పట్టింది ఇది మొత్తం ఇలా తీసుకురావడానికి. ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్లోనైతే ఉంది. ఫ్లోరింగ్ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇది టాయిలెట్స్, పైకి వెళ్ళినందుకు ఇది లిఫ్ట్ అండి. ఇంకా మొక్కలు అన్నీ కూడా వేస్తున్నారు, తీసుకొస్తున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఇలాగైతే ఉందన్నమాట. ఇంకా 30 years వరకు జిఎంఆర్ వాళ్ళే మొత్తం అయితే చూసుకోవడం జరుగుతుంది అనమాట. చూసారు కదండి, పైన పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది రన్వే, ఇది ఓకేనా, ఇది రన్వే అనమాట. ఇప్పుడైతే అందరూ తిరుగుతున్నారు వర్కర్స్ అయితే. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఎయిర్పోర్ట్ గురించి. ఇదనమాట రన్వే, చాలా పెద్దదండి. పక్కనే సముద్రం అయితే ఉందన్నమాట. మనకి పాత ఎయిర్పోర్ట్లో నుంచి మన పాత ఎయిర్పోర్ట్లో పక్కన బీచ్, ఆర్కే బీచ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా బీచ్ అయితే ఉంది. సో ఇదంతా రన్వే అండి. ఇది ఇంకా తయారైతే అవ్వలేదు, ట్రయల్స్ అయితే ఓకే అయిపోయాయి, ఇంకా తయారైతే అవ్వలేదు. చూస్తున్నారు కదా, పైన అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారన్నమాట. చాలా డేంజర్గా వర్క్ అయితే జరుగుతుంది. కింద వాటర్ బాటిల్ అనుకుంటాను పంపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, అది నేను జిఎంఆర్ హెడ్ కూర్చొని ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, 3 days పాటు కంటిన్యూస్గా అయితే పూజలు అయితే జరిగాయి అనమాట. డే, నైట్, ఈవినింగ్ 3 రోజులు కంటిన్యూస్గా. డే 6 o'clock నుంచి మనకి 12 గంటల వరకు జరిగేది అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పూజారులు అయితే వచ్చేవాళ్ళు 6 గంటల వరకు. మళ్ళీ 6 నుంచి మళ్ళీ ఇంకొక పూజారులు అయితే వచ్చారన్నమాట. అలాగా